కొన్నేళ్లుగా టీమిండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మే ప్రధాన ఆటగాళ్లు. ఇద్దరు కలిసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫార్మాట్ ఏదైనా తమదైన ముద్ర వేస్తున్నారు. కోహ్లీ, రోహిత్ లేని బ్యాటింగ్ ఆర్డర్ను ఊహించుకోలేని పరిస్థితి. అయితే టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇద్దరు ఒక్కసారి పొట్టి ఫార్మాట్ కు బై చెప్పేశారు. యువ ఆటగాళ్లకు దారిచ్చేశారు. బయలేటరల్ సిరీసుల్లో సంగతి ఎలా ఉన్నా మేజర్ టోర్నీలో మాత్రం సీనియర్లు లేని లోటు ఖచ్చితంగా కనిపిస్తుందని మాజీలు అంటున్నారు. ఇప్పటికిప్పుడు కోహ్లీ, రోహిత్ స్థానాలను రీప్లేస్ చేయలేమంటున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. ఏ ఫార్మాట్ లో అయినా రోహిత్, విరాట్ అద్భుత ఆటగాళ్లన్నాడు. భారత జట్టుకు గొప్ప సేవకులని గుర్తు చేశాడు. టీ20 వరల్డ్ కప్ విజయం రూపంలో స్టార్ ప్లేయర్లిద్దరికీ గ్రాండ్ ఫేర్వెల్ దక్కిందన్నాడు. ఖచ్చితంగా రోహిత్, విరాట్ ను టీ20లో మిస్ అవుతామన్నాడు. టీమిండియాకు సచిన్, ధోని ఎలాగో కోహ్లీ, రోహిత్ కూడా అలాంటి వారే అన్నాడు. ప్రత్యామ్నాయాలు ఉండవన్నాడు. అభిమానులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ఈజ్ రోహిత్ అనేస్తున్నారు. కోహ్లీ కూడా గ్రేట్ ఆది గ్రేట్ అని ప్రశంసలతో ముంచేస్తున్నారు. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఎక్కువ సమయం పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉన్న అసలైన సమయంలో ఇరగదీశారంటున్నారు. ఓ దశలో టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ, రోహిత్ ఆడకపోవచ్చనే చర్చ కూడా జరిగిందంటున్నారు. అయితే వన్డే వరల్డ్ కప్ లో రాణించడంతో స్టార్లిద్దరికీ తిరుగు లేకుండా పోయిందంటున్నారు. అయితే కెప్టెన్ గా రోహిత్ బెర్త్ ముందుగానే కన్ఫర్మ్ అయిందంటున్నారు. టోర్నీకి కొన్ని నెలల ముందే హిట్ మ్యాన్ కు బీసీసీఐ మద్దతుగా నిలిచిందంటున్నారు. కోహ్లీ బెర్త్ పై మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగిందంటున్నారు. అయితే ఛాంపియన్స్ ఆల్వేస్ ఛాంపియన్స్ అనుకునేలా విరాట్ ఆటతోనే సమాధానం చెప్పాడంటున్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో రాణించి స్ట్రైక్ రేట్ పరంగానూ పవర్ చూపించాడంటున్నారు. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఒకరికొకరు మద్దతుగా నిలిచారంటున్నారు. ఆరంభం నుంచి సెమీస్ వరకు హిట్ మ్యాన్ బ్యాట్ తో సత్తా చాటాడని గుర్తు చేస్తున్నారు. గ్రూప్ దశలో, సూపర్ 8 దశలో విరాట్ ఫెయిల్ అయినా రోహిత్ సపోర్ట్ చేశాడంటున్నారు. క్లాస్ ప్లేయర్, ఫైనల్లో ఆడతాడని కెప్టెన్ మద్దతిచ్చాడంటున్నారు. అందుకు తగినట్టే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కోహ్లీ మెరిశాడు. బిగ్ ఇన్నింగ్స్ తో కట్టిపడేశాడు. ఫైనల్లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా టోర్నీలో రోహిత్, కోహ్లీ అడ్వాంటేజ్ అయ్యారని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. ఇద్దరూ కలిసి యువ ప్లేయర్లలోనూ స్ఫూర్తి నింపారని ప్రశంసలు గుప్పిస్తున్నారు. అలాంటి జోడీ మళ్లీ దొరకడం కష్టమంటున్నారు.